స్టాక్ మార్కెట్ ట్యుటోరియల్స్ తెలుగులో ఇంట్రొడక్షన్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇది మంచిదా కాదా? ఇది ఒక వ్యసనమా? కొందరేమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయారు. కొందరేమో రిచ్ అయ్యారు. కొందరేమో వాళ్ళ బిల్స్ పే చేసుకుంటున్నారు. కొందరేమో వేరే వాళ్ళ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసి కమిషన్ తీసుకుంటున్నారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుందనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందంటే, స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి. ఆ లిస్ట్ అయిన కంపెనీస్లో మనం స్టాక్ షేర్లు కొనుక్కోవాలి, వాటా కొనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు మన మనీతోటి బిజినెస్ చేస్తారు. ఒకవేళ లాభం వస్తే మనకు లాభం వస్తుంది, లాస్ వస్తే మనకు లాస్ వస్తుంది. మీరు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇది వాళ్ళ వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళ మార్కెట్లో కంపెనీలో షేర్ వాల్యూ తగ్గిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇలా చేస్తే కంపెనీలకు బెనిఫిట్ ఏంటంటే, లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ వచ్చినా కూడా లోన్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ లాభం వచ్చినా కూడా లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ కన్నా తక్కువ వస్తే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ పే చేసే లోన్ అవసరం లేదు. లాభం వచ్చిన దాంట్లో షేర్ చేసుకుంటారు. అలాగే వాళ్ళ హోల్డింగ్స్ అనేది, షేర్ హోల్డింగ్ అనేసి కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఇండైరెక్ట్గా వాళ్ళకి లాభం వచ్చినట్టే. ఇంకా ఇది స్టాక్ మార్కెట్ ఇలా పనిచేస్తుంది. మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చూసుకుంటే, మన శాలరీలో 20% అనేది మనం సేవింగ్స్ కింద సేవ్ చేసుకోవాలి. దాన్ని మనం మన యొక్క ఏజ్ గ్రూప్ని బట్టి మన రిస్క్ ఎంత ఉందో దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మీ ఏజ్ 25 అయిందనుకోండి, 25 to -7% మనీ అనేది మీరు ఈక్విటీలో హై రిస్క్లో చేసుకోవచ్చు. తక్కువ ఉంటే డెట్ ఫండ్స్, డెట్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. రిస్క్ ఎక్కువగా ఉంటే రిటర్న్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు 20% మీరు శాలరీ నుంచి సేవ్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే 18% జిఎస్టీ అనేది గవర్నమెంట్కి ఆటోమేటిక్గా మనం ఫోర్స్గా పే చేస్తున్నాం. అలాగే 20% టీడీఎస్ కూడా కట్ అవుతుంది. ట్యాక్సెస్ అనేది ఆటోమేటిక్గా మనం గవర్నమెంట్కి పే చేస్తాం. కాబట్టి మన కోసం మనం 20% ఫ్రమ్ శాలరీ నుండి తీసుకోవాలి. ఇంకా చూసుకుంటే ఇంకా ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా ఏంటి? ట్రేడింగ్ అంటే డైలీ కానీ మంత్లీ కానీ అమ్మడం, తక్కువ కొని ఎక్కువ అమ్ముకోవడం, దీన్ని ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేసి లాభం వచ్చిన తర్వాత హై అమౌంట్కి అమ్ముకోవడం, దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. ఇంకా స్వింగ్ ట్రేడింగ్ అనేది, ఇంట్రాడే అంటే అదే రోజులో కొని అదే రోజులో అమ్ముకోవడం. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈరోజు కొని 3 days తర్వాత కానీ, 1 week తర్వాత కానీ, 1 month తర్వాత కానీ అమ్ముకోవడం. డిస్కౌంట్ బ్రోకర్స్ ఉంది, ఫుల్ బ్రోకర్స్ ఉన్నాయి. డిస్కౌంట్ బ్రోకర్స్లో మీకు డిమాట్ అకౌంట్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి. ఫుల్ బ్రోకర్లో మీకు ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఛార్జెస్ చూసుకున్నట్టయితే మీరు కొన్నప్పుడు అమ్మినప్పుడు 0.5% షేర్ వాల్యూలో మీరు బ్రోకర్కి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీరు డిమాట్ అకౌంట్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది, కస్టమ్ డ్యూటీ ఉంటుంది. ఇవన్నీ చిన్నవి అంటే వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అంటే ఏంటనేది, స్టాప్ లాస్ అనేది ఇంట్రాడేలో యూజ్ చేస్తారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు 100 రూపీస్ కొన్నది మీకు వాల్యూ అనేది పడిపోతూనే ఉంది. 50 వరకు పడిపోతుంది అనుకోండి, మీరు 90 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెల్ చేయమని చెప్పడం ఇది బ్రోకర్కి. స్టాప్ లాస్ అనేది ఒక బ్యూటిఫుల్ ఫార్ములా. ఇది రియల్ లైఫ్లో కూడా వర్తిస్తుంది. ఎలా అంటే, మీరు ఎవరి కోసమన్నా వెయిట్ చేస్తున్నారు అనుకోండి,
1 అవర్, 3 అవర్స్ అట్లా 2 అవర్స్ వెయిట్ చేసి చిరాకు పడడం కన్నా, నేను ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తా, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా అని ఆప్షన్ పెట్టుకుంటే మీకు వెయిట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు టైమ్ సెన్స్ ఫాలో అయిన సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవతల వాళ్ళు కూడా మీరు పెద్దగా ఏమనుకోరు. కాబట్టి స్టాప్ లాస్ అనేది యూజ్ చేసుకోవాలి రియల్ లైఫ్‌లో కూడా. ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీ బెటరా? బిజినెస్ మ్యాన్ బెటరా? సెల్ఫ్ ఎంప్లాయీ బెటరా? ఇన్వెస్టర్ బెటరా అనేది చూసుకోవాలి. ఎలా అంటే ఎంప్లాయీ ఏం చేస్తుండంటే వితౌట్ ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఓన్లీ పర్సనల్ స్కిల్స్ తీసేసుకొని ఇక్కడ మనీ ఎర్న్ చేస్తున్నాడు. బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఈ ఎంప్లాయీని హెడ్జ్ చేసుకొని మిగతా వాటిని చూసుకొని చేస్తున్నాడు. ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడంటే ఈ బిజినెస్ మ్యాన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇంటెలిజెంట్ అనేది ఇది ఎలా తెలుస్తది? ఒక్కోసారి ఇప్పుడు ఎంప్లాయీస్ శాలరీ తీసుకొని సరిగ్గా వర్క్ చేయకపోతే బిజినెస్ మ్యాన్ లాస్. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఇక్కడ తక్కువ జీతం ఇచ్చి ఎక్కువగా వర్క్ చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయీ అనేది కొంచెం లాస్ ఉంటుంది. తను గెయిన్ ఉంటాడు. అదే ఇన్వెస్టర్ ఏంటంటే కరెక్ట్ టైంకి మనీ వచ్చే టైంకి ఇన్వెస్ట్ చేసి తర్వాత వెళ్ళిపోతే ఇన్వెస్టర్ లాభపడతాడు. బిజినెస్ మ్యాన్ లాస్ అవుతాడు. ఇది చూసుకోవాల్సింది. ఇక్కడ హై రిస్క్ అంటే హై రిటర్న్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈక్విటీ అనేది రిలయన్స్ జియో అనేది 3 మంత్స్‌లో 50% గ్రో అయింది. అది రిలయన్స్ జియో ఆఫర్ ఇచ్చినప్పుడు. తర్వాత మార్కెట్ కరెక్షన్ కానీ అవి ఇవి ఉంటాయి. తర్వాత గ్యాస్ కనెక్షన్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయింది. కానీ మళ్ళీ ట్రెండ్‌లో మళ్ళీ ఊపందుకుంది. కాబట్టి మార్కెట్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా బెటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేవింగ్స్‌లో 4% వస్తది ఇంట్రెస్ట్. ఎఫ్‌డీలో 7% వస్తది. ఇన్‌ఫ్లేషన్ రేట్ అంటే ధరల రేట్ అనేది 8-10% ఉంటుంది. మీకు వచ్చే రియల్ రిటర్న్ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఎఫ్‌డీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాంట్లో మీకు వచ్చిన రిటర్న్ మీద 7%లో ట్యాక్స్ కట్ అవుతుంది. మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ ఇక్కడ 7-8% ఉంటుంది. తర్వాత రియల్ రిటర్న్ చూసుకుంటే మీ ఒరిజినల్ అమౌంట్ కన్నా తక్కువ గానీ, కొంచెం ఎక్కువ గానీ, ఈక్వల్ గానీ ఉంటుంది. ఇక్కడ పీర్ లెండింగ్‌లో అంటే పర్సన్ టు పర్సన్ ఇచ్చుకుంటే మీకు 24% ఇయర్ గానీ, 2% పర్ మంత్ గానీ వస్తుంది. ఇది మంచి రిటర్నే. కానీ రిస్క్ ఉంటది. ఎందుకంటే పర్సన్‌ని బట్టి పర్సన్ ఇస్తున్నాం కాబట్టి ఏం కొలాటరల్ ఉండదు కాబట్టి మీరు ఒక 100 మందికి ఇచ్చినల్లా 70 మంది రిటర్న్ ఇస్తారని గ్యారంటీ లేదు. 50 ఇవ్వచ్చు, 40 ఇవ్వచ్చు. కాబట్టి మీకు ఇక్కడ ఇప్పుడు మీరు 20%లో మీకు వచ్చిన 50 మంది ఇచ్చిన రిటర్న్ ఇచ్చినా గానీ ఈ 40%లో మీకు లాసే వస్తుంది. కాబట్టి ఇది కొంచెం మీరు దీనికన్నా షేర్ మార్కెట్ అనేది కొంచెం లాస్ తక్కువగా ఉంటుంది. రిటర్న్ కొంచెం నమ్మొచ్చనమాట. ఈళ్ళైతే మొత్తం లాస్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చూసేటంటే ఇక్కడ కంపెనీస్ లోన్స్ ఇచ్చేటప్పుడు పర్సన్ బట్టి లోన్స్ ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ ఎకనామిక్ కండిషన్ బట్టి ఇస్తారు. మీ ఫ్రెండ్స్‌కి ఎప్పుడైనా ఇస్తే నమ్మిన వాడే కదా అని ఇస్తే మీరేంటంటే అతను మంచివాడే కానీ అతని దగ్గర రూపాయి లేనప్పుడు ఏం చేయలేడు కదా! పర్సన్ బట్టి కాకుండా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బట్టి ఇవ్వడం అనేది ఒక మంచి సూచిక. అలాగని రిలేషన్స్‌ని కోసం ఇలా డబ్బు కోసం రిలేషన్‌ని కొంచెం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ చూసుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది షేర్ మార్కెట్‌లో. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ యొక్క ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ లాభం నష్టాన్ని చూసుకోవడం, అసెట్స్, లయబిలిటీస్ ఏముంటున్నాయనేది చూసుకోవడం. ఇంకా పీఈ రేషియో అంటే ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్‌లో దాని కంపెనీ షేర్ ఎంత వాల్యూ ఉంది, మార్కెట్‌లో ఎంత ఎక్కువ రేటుకు అమ్ముడుపోతుంది, యాక్చువల్ రేటు వర్సెస్ మార్కెట్ రేట్ దాన్ని బట్టి అది ఎంత హై రేట్‌లో అమ్ముడుపోతుందనేది ఇది ఒకటి పీఈ రేషియో. ఈటీఎఫ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇవేంటంటే మీకు ఒక స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన 50 కంపెనీస్ ఉంటాయి కదా! టాప్ 50 వాటి వాటిలో వాటిలో పార్ట్‌లో సగం సగం కొనేస్తారు. స్టాక్ మార్కెట్
అప్ అయిపోతే దీని రేట్ పెరుగుతుంది, డౌన్ అయిపోతే తగ్గుతుంది. దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ తక్కువగా ఉంటుంది. ప్యాసివ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈటీఎఫ్లు కొనుక్కొని 3-4 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ చెక్ చేసుకున్నా మీకు లాస్ అనేది పెద్ద ఏముండదు. లాభం అనేది హై ఉండదు, తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. అంటే షేర్ మార్కెట్ ఎలా అంటే మన ఎకానమీని అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే మన ఎకానమీ గ్రో అవుతుంది కదా, అంటే ప్రతి ఇయర్ 7% చొప్పున పెరుగుతుంది కదా, 7%, 8%. ఎకానమీ అనేది ఎప్పటికీ గ్రో అవుతూనే ఉంటుంది. ఎకానమీ గ్రో అవ్వడం అంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం ఎంప్లాయీస్ అనేది. ఎకానమీ ఎప్పటికీ గ్రో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్ ఏంటంటే మనకన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ చూసుకుంటారు. కాబట్టి ఎలా అంటే పాతకాలంలో రాజు ఉన్నాడు. రాజుకు బైకులు లేవు, ఏమి లేవు. కానీ మన కాలంలో బైక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. కాబట్టి మన దగ్గర మనం ఖర్చు పెట్టే సామర్థ్యం కాకపోయినా అవసరం పెరిగిపోయింది. కాబట్టి ఖర్చు పెట్టే సామర్థ్యం, అవసరం పెరిగినప్పుడు ఎకానమీ అనేది గ్రో అవుతుంది. ఇది షేర్ మార్కెట్ యొక్క ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ట్యుటోరియల్స్, నెక్స్ట్ పార్ట్‌లో ఇండివిజువల్‌గా డిస్కస్ చేస్తాను ప్రతి డీటెయిల్స్.